కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సమాచారం కేసీఆర్ హరీష్ వద్దే ఉందంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఈటెల కీలక విషయాలను ప్రస్తావించారు. మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు గంట పాటు విచారణ కొనసాగింది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేయడంతో ఈటెలను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం అవకతవకలపై ఈటెల రాజేందర్పై పీసీ ఘోష్ కమిషన్ 19 ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని ఈటెల కాళేశ్వరం కమిషన్ కు చెప్పారు. సాంకేతిక కమిటీ, కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు కేబినెట్ నిర్ణయం జరిగిందన్నారు. సిడబ్ల్యూసీ, మహారాష్ట్ర అభ్యంతరాలతో ప్రాజెక్టు లొకేషన్ ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు ఈటెల కమిషన్ కు చెప్పారు. నిధుల కొరత ఉండడంతో కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఎలా మళ్లించారన్న కమిషన్ ప్రశ్నకు ఈ విషయంతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటెల చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారన్న ప్రశ్నకు నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశామని ఈటెల సమాధానమిచ్చారు. ఇక ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ అడగ్గా కాళేశ్వరం సబ్ కమిటీ ఆదేశాలతో రీడిజైన్ జరిగిందని ఈటెల చెప్పారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిందో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశమని, ఆ నిర్మాణంపై రాజకీయ నాయకులకు ఏం తెలియదని ఈటెల చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని అడిగారని, దీనిపై ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. తన తలపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతానని ఈటెల చెప్పారు. తప్పొప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తేలుస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎథిక్స్ కోసం బతికినోళ్ళం, ప్రజల కోసం బతికినోళ్ళం, కంట మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీరు వేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టకాల్చి మీరేసి వాటికి రాజకీయ పద్మలు నడుపుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక 9వ తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరడంతో 11న కేసీఆర్ విచారణకు రావాలని సూచించింది.